బెంగళూరు కెంపిగౌడ విమానాశ్రయంలో కన్నడ నటి రణ్యారావు అరెస్టు 12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం సీజ్. శంషాబాద్ విమానాశ్రయంలో మలద్వారంలో 3 కిలోల బంగారం గుర్తింపు, ఒకరి అరెస్ట్. మిక్సర్ గ్రైండర్లో మోటార్లో 3 కిలోల బంగారంతో వైండింగ్, 2 మహిళల అరెస్ట్. పౌడర్ పేస్ట్ రూపంలో బంగారం 7 కిలోలు సీజ్, 3కి బేడీలు. పత్రికల్లో ఇలాంటి వార్తలు నిత్యకృత్యమయ్యాయి. కేరళలో ఏకంగా సీఎం పినరయి విజయన్ను వణికించిన స్వప్న సురేష్ కేసులోనూ బంగారం అక్రమ రవాణా కోసం ఉన్న విషయం తెలిసిందే. ఇక గోల్డ్ స్మగ్లింగ్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించిన అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం జాడను ఇట్టే పసిగట్టే యంత్రాలున్న అధికారులు స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? గోల్డ్ స్మగ్లర్లతో కస్టమ్స్ అధికారులు కుమ్మక్కవుతున్నారా? అస్మదీయుల స్మగ్లింగ్ ను చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? దేశంలో జరుగుతున్న బంగారం క్రయ విక్రయాల్లో 30% అక్రమ మార్గాల్లో దిగుమతి అయిందేనని ఓ నివేదిక స్పష్టం చేస్తుంది. టన్నుల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటే కస్టమ్స్ డిఆర్ఐ అధికారులు పట్టుకుంటున్నది కేవలం కిలోలు, గ్రాముల్లోనే కావడం గమనార్హం. అంటే బంగారం స్మగ్లింగ్ లో దొరికితే దొంగ, లేకుంటే దొర అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. టన్నుల కొద్దీ దొంగ బంగారం చేరాల్సిన చోటికి సేఫ్ గా చేరిపోతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా మేరకు 2022లో దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. అందుకు కారణం దిగుమతి సుంకాన్ని సర్కారు 7.5% నుంచి 12.5%కి పెంచడమే. ఆ తర్వాత ఈ సుంకాన్ని 15%కి పెంచారు. అయితే బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఈ సుంకాన్ని 6%కి తగ్గించింది. దీంతో బంగారం ధరలు 10 గ్రాములకు 4,000 మేర తగ్గాయి. అయినా గోల్డ్ స్మగ్లింగ్ తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఏటా భారత్కు 700 టన్నుల మేర బంగారం దిగుమతి అవుతుండగా అందులో 400 టన్నులు చట్టబద్దంగా వస్తుందని, మిగతా 300 టన్నులు స్మగ్లింగే అని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. దేశంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు 82,000గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 89,820కి 3% జీఎస్టీ చెల్లించాలి. అంటే 92,000 పైచిలకు ఖర్చవుతుంది. దుబాయ్ వంటి దేశాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 82,976కి లభిస్తుంది. తేడా సుమారు 8,000. దాన్ని 22 క్యారెట్లుగా మారిస్తే 10.91 గ్రాములు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కిలో బంగారాన్ని అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుంటే 20 లక్షల మేర స్మగ్లర్లకు లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్, ఇతర దేశాల నుంచి రవాణా, అధికారులకు లంచాలు పోను కిలోకు 19 లక్షల వరకు మిగులుతుందని అంచనా. స్మగ్లర్లు 1-2 కిలోలు కాకుండా ఒకే విడతలో వేర్వేరు ప్రయాణికులకు 10 నుంచి 20 కిలోల మేర బంగారాన్ని అంటగట్టి పంపుతారని తెలుస్తుంది. దీన్ని బట్టి వారి లాభాలు 1.9 కోట్ల నుంచి 3.8 కోట్ల వరకు ఉంటాయి. నిజానికి సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో కస్టమ్స్ విభాగంలో పనిచేసేవారు నిబద్ధతతో ఉంటారని పేరుంది. అయితే కొందరు అధికారులు మాత్రం తప్పుదారి పడుతూ స్మగ్లర్లకు సహకరిస్తుంటారని సమాచారం. కస్టమ్స్ విభాగాల్లో పనిచేసేవారు 2 ఏళ్ల వరకు మాత్రమే విమానాశ్రయాల్లో పనిచేస్తారు. ఈ 2 ఏళ్లలో అందిన కాడికి సంపాదించడమే లక్ష్యంగా కొందరు స్మగ్లర్లతో అంటకాగుతున్నారు. అంటే అక్రమ బంగారాన్ని అడ్డంకులు లేకుండా విమానాశ్రయం దాటేలా చేస్తారు. ఇలా కిలో బంగారానికి కస్టమ్స్ అధికారులకు 50,000 దాకా ముడుతున్నట్లు సమాచారం. దాంతో సింహభాగం బంగారం యథేచ్ఛగా బయటకు వెళ్తుండగా 10% లోపు అక్రమ బంగారాన్ని మాత్రం సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. పాస్పోర్ట్ చట్టం 1967 కస్టమ్స్ చట్టాల ప్రకారం ప్రయాణికులు నిర్ణీత మొత్తంలో బంగారాన్ని భారత్కు తెచ్చుకోవచ్చు. దుబాయ్ వంటి దేశాల్లో 6 నెలల కంటే ఎక్కువగా ఉన్న పురుషులు 20 గ్రాములు, మహిళలు 15 ఏళ్లలోపు పిల్లలు 40 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తే ఎలాంటి సుంకాలు ఉండవు. ఇంతకు మించి అదనపు బంగారం తీసుకురావాలంటే సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. పురుషులకు 20 నుంచి 50 గ్రాముల అదనపు బంగారానికి 3%,
50 నుంచి 100 గ్రాములకు 6%, 100 గ్రాములకు మించిన బంగారానికి 10% కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. మహిళలు, పిల్లలకు 40 నుంచి 100 గ్రాములకు 3%, 100 నుంచి 200 గ్రాములకు 6%, 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10% మేర కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాలి.